ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేస్తూ ఉండగా తండ్రి, మీ యొక్క ఆలోచనను నాకు ఇచ్చి నడిపించమని కోరుతూ క్రీస్తు నామంనే చిన్ని మనవి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా లోకరక్షకుడును కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేద్దాం. గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక విషయాలలో, అనేక సంగతులలో ఈ యొక్క సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవటానికి ఈ సమయంలో ఏ విధంగా కూడుకోవటం అనేది జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి సమయం అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధమైనటువంటి పరిశీలన చేయగలుగుతూ ఉన్నామో జాగ్రత్తగా వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినదిగా మీ అందరికీ మరోసారి నేను ప్రాధేయపడతా ఉన్నాను. క్రీస్తు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే వాస్తవానికి మనము అనేకమైనటువంటి ప్రశ్నకు సమాధానమును, అనేకమైనటువంటి వాక్య సందేశములను నేర్చుకుంటూ దేవుడిచ్చినటువంటి అవకాశం మేరకు, దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి చాలా సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందును బట్టి దేవునికి శుభాది వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే వాస్తవానికి ఈ సమయంలో కూడా మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంలో వ్రాయబడిన విషయాన్ని నేర్చుకోవాలి. చాలామంది ఆ యొక్క సంఘటనను అపార్థం చేసుకొని వక్రీకరించి బోధించటం అనేది జరిగింది. దానికి ఈ సమయంలో గ్రంథ ఆధారమును బట్టి గ్రంథం ఏం చెబుతుందో ఆ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగానే మనం ఆలోచన చేద్దాం. ఇంతకు ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నటువంటి సందర్భం ఏది అని అంటే సమూయేలు గ్రంథంలో చెప్పబడినటువంటిది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే కనుక మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా వారు ఏ విధంగా కొంతమంది అపార్థం చేసుకొని బోధిస్తూ ఉన్నారో ఆ సందర్భాన్ని ఆలోచన చేసిన తరువాత దానిని ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారో మనము గమనించి అటు తర్వాత దీనిని ఏ విధంగా మాట్లాడాలో, ఎలా అర్థం చేసుకోవాలో అనేది మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 11-12 వచనాలను మనం ఆలోచన చేయగలిగితే, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలనెనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే చాలామంది ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు అనంటే సమూయేలు ఆత్మను బయటికి తీసుకొని వచ్చింది కర్ణ పిశాసము కలిగినటువంటి ఒక స్త్రీ. అంటే కర్ణ పిశాసము కలిగినటువంటి స్త్రీ సమూయేలు ఆత్మను బయటికి తీసుకొని వచ్చింది అని బోధించటం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఒక ఆత్మను బయటికి తీసుకురావాలి అనంటే ఆ ఆత్మ ఏ విధమైనటువంటిదై ఉండాలి,
ఆ కర్ణ పిశాసము కలిగినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఎలాంటి సామర్థ్యమును కలిగినటువంటి వారై ఉండాలి. ఒక ఆత్మను బయటికి తీసుకురావటం అనేది మనిషికి సాధ్యమేనా? ఒక మనిషి వల్ల అయ్యేటటువంటి పనేనా అని మనం ఆలోచన చేయగలిగితే, వాస్తవానికి ఇక్కడ గమనించినప్పుడు, ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను గమనించినప్పుడు 11, 12 వచనాలలో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 11, 12 వచనాలు మనకేం తెలియపరుస్తున్నాయంటే, ఈ యొక్క 11, 12 వచనాలలో ఆ స్త్రీతో మాట్లాడుటకై సమూయేలు ఆత్మ వచ్చింది, లేదా సమూయేలు ఆత్మ స్త్రీతో మాట్లాడింది, స్త్రీ సమూయేలు గారితో మాట్లాడింది అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క స్త్రీ, ఏ స్త్రీ అయితే కర్ణ పిశాసము కలిగినటువంటి స్త్రీ ఉందో ఆ స్త్రీ నిజముగా సమూయేలు ఆత్మను రప్పించిందా? నిజముగా సమూయేలు ఆత్మను బయటికి తీసుకుని వచ్చిందా? నిజముగా సమూయేలు ఆత్మతో ఈమె బయటికి రమ్మని పిలిచిందా అని మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో ఏ విధమైనటువంటి వివరణ అనేది లేదు. ఆమె నేను ఎవరిని నీతో మాట్లాడటానికి రప్పించాలి అన్నప్పుడు చూడండి, అక్కడ ఇప్పుడు ఏం రాయబడిందో చూడండి, అక్కడ చాలా స్పష్టంగా చూద్దాం. 11వ వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే, 11వ వచనం నుండి చూడగలిగితే, స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలెనని అడుగగా సౌలు గారితో, అతడు సమూయేలును రప్పింపవలెనను. ఎవరిని? సమూయేలు ఆత్మను రప్పింపమను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, అంటే నీవు మాట్లాడటానికి నేను ఎవరిని రప్పించాలి అనే స్త్రీ సౌలు గారిని అడిగినప్పుడు సౌలు గారు ఏమన్నారంటే సమూయేలు ఆత్మను రప్పించమన్నాడు. సమూయేలు ఆత్మను రప్పించమనగానే సమూయేలును ఈ స్త్రీ చూసింది, సమూయేలు ఆత్మ కనిపించింది. అంటే రమ్మని పిలువక ముందే ఈ యొక్క స్త్రీకి సమూయేలు ఆత్మ అనేది ఏం చేయబడింది అని అంటే ఆమె కంటికి కనిపించింది. ఆమె కంటికి కనిపించింది. తర్వాత కింద వచనాల్లో మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇంకా ముందుకు ఆలోచన చేద్దాం, మరలా కంటిన్యూ చేద్దాం. 11, 12 వచనాల నుండి మనం ఆలోచన చేయగలిగితే, స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలనెను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు అన్నాడు. సమూయేలును రప్పించాలి అని అనగానే స్త్రీకి సమూయేలు ఆత్మ కనిపించింది. తర్వాత బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితేవని సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను చూసారా, భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను ఆ యొక్క సౌలు గారు ఆ స్త్రీకి అడుగుతున్నారు, నీకేమి కనబడింది అన్నప్పుడు, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నాకు కనబడుతుంది, నేను చూస్తున్నాను అని ఆ యొక్క కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ సౌలు గారికి చెప్తా ఉంది. అక్కడ నీవు బయటికి రావాలి సమూయేలు ఆత్మ అని ఆమె పిలవలేదు. నువ్వు బయటకు వచ్చి ఈ యొక్క సౌలు గారితో మాట్లాడమని ఆ కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ చెప్పలేదు. కానీ ఇక్కడ నేను మాట్లాడవలసింది సమూయేలు ఆత్మతో అని సౌలు గారికి తెలుసు. నేను ఎవరిని నీతో మాట్లాడటానికి పిలవాలి, ఎవరిని రప్పించాలని ఈ స్త్రీ సౌలు గారిని అడిగినప్పుడు సమూయేలును అని అనగానే సమూయేలు ఆత్మ ఈ స్త్రీకి కనిపించింది. గమనించాలి, సమూయేలు ఆత్మ కనిపించింది కానీ పిలువగానే కనిపించలేదు, పిలువక ముందుగానే ఈ స్త్రీకి కనిపించింది. ఈ స్త్రీ కర్ణ పిశాసం కలిగినటువంటి ఈ స్త్రీ సమూయేలు ఆత్మ బయటికి రమ్మని పిలవలేదు, లేదు అనుకుంటే సమూయేలు బయటికి రా అని కూడా పిలవలేదు. కానీ
ఇక్కడ జరిగినటువంటి సందర్భం, విషయం ఏమిటి, సంఘటన ఏమిటి గమనించగలిగితే, నేను ఎవరిని రప్పింపవలెను అని అనగానే ఈ యొక్క సౌలు గారు సమూయేలు ఆత్మను అన్నప్పుడు వెంటనే సమూయేలు ఆత్మ ఎవరికి కనిపించింది అని అంటే ఈ స్త్రీకి కనిపించింది. కన్న పిశాసం కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి కనిపించింది. ఆ స్త్రీకి కనిపించింది. ఎలా కనిపించింది అంటే దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వస్తున్నట్టుగా కనిపించింది. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. దీనికి చాలామంది అపార్థం చేసుకున్నటువంటి సేవకులే కావచ్చు, బోధకులే కావచ్చు, సంఘ కాపురులు ఎవరైనా కావచ్చు, సంఘ విశ్వాసులలో ఎవరైనా కావచ్చు, తప్పకుండా ఈ సమూయేలు ఆత్మను బయటికి తీసుకువచ్చింది కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీయే అని బోధిస్తూ ఉన్నారు. వాస్తవానికి కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీయే బయటికి సమూయేలు ఆత్మని తీసుకువచ్చింది అనటానికి గ్రంథంలో ఆధారం లేదు. ఇక్కడ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకుంటున్నటువంటి సన్నివేశాలే, సందర్భాలే సేవకులలో కానీ బోధకులలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. గమనించాలి. అతి చిన్న విషయాన్ని కూడా అపార్థం చేసుకునేటటువంటి విధంగా నేడున్నటువంటి సంఘ కాపురులు కానీ, నేడున్నటువంటి సంఘ సేవకులు, నేడున్నటువంటి సంఘ విశ్వాసులు ఉండగలిగితే మన ఆత్మీయ జీవితాన్ని మనమే కూల్చివేసుకోగలిగేటటువంటి స్థితిని కలిగి ఉండే అవకాశం ఉంది, ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఆత్మను బయటికి రప్పించాలన్నా, ఆత్మను తీసుకురావాలి అన్న సామర్థ్యం కలిగినటువంటి వారెవరో ఇప్పుడు మనం గ్రంథంలో ఆలోచన చేద్దాం. ఇప్పుడు గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. సామర్థ్యాన్ని కలిగినటువంటి వారెవరో, ఎవరు ఆత్మను తీసుకురాగలరో, ఎవరికి అంత సామర్థ్యం ఉందో, ఎవరికి అంత శక్తి ఉందో, ఎవరు అంతటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారో ఇప్పుడు మనం గ్రంథంలో పరిశీలన చేద్దాం. ఈ యొక్క కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ అయినా, కర్ణ పిశాసం కలిగినటువంటి పురుషుడైనా, ఎవరైనా కూడా ఆత్మను బయటికి తీసుకురావటానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. దేవుడు అధికారం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. మరి ఈ అధికారమును, ఈ యొక్క సామర్థ్యమును కలిగి ఉన్నది ఎవరు అనంటే దేవుడేనండి. దేవుడు చేయనటువంటి పనిని మనిషి చేయగలుగుతున్నాడంటే మనిషి దేవుని కంటే గొప్పవాడా? కాదే. మరి అలాంటప్పుడు మనిషి ఆత్మను ఎలా బయటికి తీసుకురాగలడు? ఇది అసాధ్యమైనటువంటి పని. గమనించాలి. ఒకవేళ దేవుడే అవకాశాన్ని ఇవ్వగలిగితే గనుక, దేవుడిచ్చినటువంటి సామర్థ్యం కొలది, దేవుడిచ్చినటువంటి శక్తి కొలది, దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు ఆ ఆత్మను బయటికి తీసుకురావటానికి అవకాశం ఉంది. కానీ అటువంటి అవకాశమును ఈ గ్రంథంలో ఇప్పుడు మనం చదివినటువంటి మాటలలో లేదు. మరి ఎవరు తీసుకువచ్చినట్టు, ఆత్మను ఎవరు బయటికి రప్పింపగలరు, ఆత్మను ఎవరు బయటికి తీసుకురాగలరు, ఆత్మను ఎవరు బయటకు తీసుకొని వచ్చే సామర్థ్యం కలిగి ఉన్నవారు? ఇది మనం ఆలోచన చేయగలిగితే అదే సమూయేలు మొదటి గ్రంథం ఆలోచన చేద్దాం. గ్రంథం మనకేం చెబుతుందో మనం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే జనులను సజీవులనుగా చేయగలడు, మృతులనుగా చేయగలడు, పాతాళంలోనికి పంపగలడు, అందులో నుండి బయటికి మరలా తీసుకొని రాగలడు. ఈయన ఎవరు? జనులను సజీవులనుగా చేసేవాడు, మృతులనుగా చేసేవాడు, పాతాళంలోనికి పంపేవాడు, పాతాళంలో నుండి బయటకు తీసుకుని వచ్చేవాడు. ఇంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎవరు? కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీయా? కాదు. కర్ణ పిశాసం కలిగినటువంటి పురుషుడా? కాదు. మరి ఎవరు అనంటే తప్పకుండా దేవుడు. అదే అంటున్నాడు అక్కడ, యెహోవాయే అన్నాడు. చూడండి, మరోసారి చూద్దాం ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం.
జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. పాతాళంనకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడును ఆయనే. అంటే దేవుడు అని అర్థం. పాతాళానికి పంపించగలడు దేవుడు. పాతాళంలో నుండి బయటికి తీసుకుని రాగలడు దేవుడు. జనులను సజీవులనుగా చేయగలిగేవాడు దేవుడు. జనులను మృతులనుగా చేయగలిగేవాడు దేవుడు. అంటే ఇవన్నీ మనం గమనించగలుగుతున్నప్పుడు సమూయేలు ఆత్మను రప్పించింది ఎవరు అని అంటే తప్పకుండా దేవుడే. ఇది గమనించాలి. కాబట్టి మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలను చాలా సింపుల్గా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతీది కూడా అపార్థం చేయబడుతుంది. దానిని జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ గ్రంథంలో ఒక చోట ఒక మాట వ్రాయబడింది అంటే దానికి సరిపడేటటువంటి మాట మరొక చోట మరొక పుస్తకంలో వ్రాయబడి ఉంటుంది. దానిని మనం జాగ్రత్తగా గమనించగలగాలి. లేదా ఒకే పుస్తకంలోనైనా వేరే వేరే అధ్యాయాలలో వేరే వేరే వచనాలలో దానికి భావం అనేది మనకు తప్పకుండా అందుబాటులో ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఎందుకు దేవుడే తప్పకుండా ఆత్మను బయటికి తీసుకురాగలడు, ఆత్మను తప్పకుండా బయటికి రప్పింపగలడు, ఇంతటి సామర్థ్యం దేవునికి ఉందా అంటే తప్పకుండా దేవునికి ఉంది. కానీ ఒక మనిషికి లేదు. ఇప్పుడు చాలామంది మరణిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మలను నేడున్నటువంటి మనుషులలో ఎవరైనా ఆత్మను బయటికి రప్పింపగలరా? ఎవరు రప్పింపలేరు. ఇది వాస్తవం. వింటున్నటువంటి మీకు బాధాకరంగా ఉన్న మీ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడకపోయినా మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాట అయితే వాస్తవం. ఏ మాట అనంటే ఆత్మను బయటికి తీసుకురాగలిగే సామర్థ్యం నేడున్నటువంటి ప్రపంచ మానవాళికి ఎవ్వరికి లేదు. ఇది వాస్తవం. నమ్మగలగలేకపోయినా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల ఆధారంగా నేను చెప్తున్నటువంటి మాట, కంఠపదంగా నేను మాట్లాడగలుగుతున్నటువంటి మాట ఒకటే. ఆత్మను బయటికి రప్పింపగలిగే సామర్థ్యం మానవులు ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు. ఇది గమనించాలి. చనిపోయినటువంటి వారు మరలా బయటికి తిరిగి రారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా మేఘము విడిపోయి అదృశ్యమన్నట్లు పాతాళం నాకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ తిరిగి రాడు అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. లాజరు ధనవంతుని సందర్భంలో కూడా లూకా సువార్తలో మనం ఆలోచన చేస్తాం. 16వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో ఉంటున్నటువంటి వారు లాజరు ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ ఉంటాడు. లాజరు నెమ్మది పొందేటటువంటి స్థలంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు అసలు ఆత్మను బయటికి రప్పింపగలిగే సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే దేవుడండి. తప్పకుండా దేవుడే. లాజరును బయటికి రప్పించారు యేసుక్రీస్తు వారు. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది. లాజరు బయటికి రమ్మనగానే పేద వస్త్రములతో లాజరు బయటికి వచ్చాడు. అటు తర్వాత లాజరు మరల తర్వాత చనిపోయారు. కాబట్టి మనం ఇలా ఆలోచన చేయగలుగుతుంటే ఎన్నో సన్నివేశాలు గ్రంథంలో ఉన్నాయి, ఎన్నో సందర్భాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. దేవుడు గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ప్రతిదీ మనిషికి అసాధ్యంగా ఉండవచ్చు, కానీ దేవునికంటూ అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమును సుసాధ్యంగా చేయటానికి దేవుడు సామర్థ్యమును కలిగి ఉన్నటువంటి వారు. ఇది గమనించాలి. ప్రతి దానిని కూడా దేవుడు ఎంతటి అసాధ్యమైనటువంటి పనినైనా దానిని సాధ్యపరిచే సామర్థ్యం కలిగినటువంటి వారు దేవుడు. మనిషికైతే ఏదైనా అసాధ్యంగా ఉండవచ్చు, ఏదైనా చేయలేనటువంటి స్థితిని కలిగి మనం ఉండవచ్చు, కానీ దేవుడు
ఏదైనా చేయటానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంత గొప్ప సామర్థ్యం దేవుడు కలిగి ఉన్నటువంటి వారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. చివరిగా ఆది కాండము 18వ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనించగలిగినప్పుడు, ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? చూసారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది ఉండదు అని అర్థం. యెహోవాకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేనినైనా సుసాధ్యము చేయగలిగే సామర్థ్యమును కలిగి ఉన్నటువంటి వారే దేవాది దేవుడు. ఇది గమనించాలి. కాబట్టి ఆత్మను రప్పించాలన్నా, సజీవులుగా చేయాలన్నా, మృతులుగా చేయాలన్నా, పాతాళంలోనికి పంపించి అందులో నుండి మరలా బయటికి తీసుకురావాలన్నా దేవాది దేవునికి సుసాధ్యమైనటువంటి పని, సాధ్యమైనటువంటి పని. మనిషికి ఇది అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఇది గమనించాలి మనిషి. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి, అందులో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, సమూయేలు ఆత్మను బయటికి తీసుకువచ్చింది కర్ణ పిశాసము కలిగినటువంటి స్త్రీ అయితే కాదు. దేవుడే తప్పకుండా తీసుకొచ్చారు. కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ సమూయేలు ఆత్మను పిలవలేదు. పిలవక ముందుగానే సమూయేలు ఆత్మ ఈ కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీకి కనిపించింది. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 11, 12 వచనాల్లో మీరు గమనించండి. అందులో సమూయేలు ఆత్మను ఈ యొక్క కర్ణ పిశాసం కలిగినటువంటి స్త్రీ బయటికి రమ్మని పిలిచినట్టుగా కానీ, బయటికి రావాలి అని పిలిచినట్టుగా కానీ ఆ వచనాల్లో లేదు. పిలవక ముందుగానే ఈమెకు కనిపించింది సమూయేలు గారి ఆత్మ. ఆ ఆత్మ కూడా ఎలా కనిపించింది అని అంటే, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నాకు కనిపించింది అని ఆమె సౌలు గారితో మాట్లాడింది. అంటే ఇంకా కింది వచనాలు మనం ఆలోచన చేయగలిగితే అది సమూయేలు గారి ఆత్మయే అని సౌలు గారు గుర్తించటం, అటు తర్వాత సౌలు గారు ఈ యొక్క సమూయేలు ఆత్మతో మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఆత్మను బయటికి రప్పించింది మాత్రం కర్ణ పిశాసము కలిగినటువంటి స్త్రీ అయితే కాదు. తప్పకుండా దేవాది దేవుడే ఆ ఆత్మను బయటికి తీసుకువచ్చాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క చెప్పబడినటువంటి కొన్ని మాటలను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ముగించుకొని తిరిగి వెళ్ళుచుండగా మీ సహాయం దయచేయమని కోరుతూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.